దేవినేని నెహ్రూ ఆశయాల సాధనకు కృషి చేస్తామని విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నెహ్రూ నిరంతరం పాటుపడ్డారని తెలిపారు. ఆయన బాటలోనే తనయుడు దేవినేని అవినాష్ అహర్నిశలు ప్రజాసేవలో తలమునకలై ఉన్నారని అన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని నెహ్రూ 9వ వర్ధంతి కార్యక్రమం పోతిన రాము యూత్ ఆధ్వర్యంలో కొత్తపేట కోమల విలాస్ వద్ద ఉన్న పీడీఆర్ కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, పోతిన రాము, హైతా కృష్ణ కిషోర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం దేవినేని నెహ్రూ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. నెహ్రూ బాటలో ఆయన తనయుడు దేవినేని అవినాష్ నేడు అహర్నిశలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు. స్వర్గీయ నెహ్రూ ఆశయాల సాధనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు పొట్నూరి సునీల్, రాజగిరి గోపిరాజు, మహాదేవ శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు, రాంపిళ్ల వాసు, మరపిళ్ల తాతారావు, మేదర కృష్ణ, కర్రీ గౌరీ, దుక్క హరిభాస్కర్, పనుకు సుశీల, కామందుల డుండి, నాగోతి పూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కాలర్షిప్స్, బుక్స్ పంపిణీ చేశారు. అలాగే పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 9వ వర్ధంతి సందర్భంగా మా పోతుని రాము గారు ప్రతి ఏటా కార్యక్రమాన్ని, జయంతి వేడుకలు కానీ అలాగే వర్ధంతి కార్యక్రమం కానీ నిర్వహించడం అన్నది జరుగుతుంది. రాజశేఖర్ గారు నెహ్రూ గారితో ఉన్న సాన్నిధ్యంతో ప్రతి ఏటా రాము గారు ఈ కార్యక్రమం అన్నది స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ, లేకపోతే చీరల పంపిణీ కానీ, అలాగే పళ్ళు పంపిణీ కానీ, లేకపోతే అన్నదాన కార్యక్రమం కానీ నిర్వహించటం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆయనతో ఉన్న సాంగత్యానికి ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ఫ్లోర్ లీడర్ గారు సచిన్ గారు, అలాగే పోతుని మహేష్ గారు, అలాగే వాసు గారు, అలాగే కిషోర్ గారు, అలాగే మా కులంలో ఉన్న పెద్దలు, అలాగే పార్టీ నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఘన విజయం చేయటం జరిగింది. ఎందుకంటే నెహ్రూ గారు ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక లెజెండ్గా ఎలా వెలిగారు అన్నది మనందరికీ తెలుసు. అలాంటి ఒక మహనీయుల్ని తలుచుకోవటం కానీ, వాళ్ళ బాటలో నడవటం కానీ చాలా ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా అవసరమని మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే దేవినేని అవినాష్ గారు కూడా ఆయన ఏదైతే నెహ్రూ గారి లెగసీని కంటిన్యూ చేస్తూ నెహ్రూ గారికి ఏమాత్రం తగ్గకుండా ఆయన కూడా ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కానీ పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజలతో మమేకం అవ్వటం అన్నది జరుగుతుంది. మా నాయకులు దేవినేని నెహ్రూ గారి 9వ వర్ధంతి సందర్భంగా మరి నా సోదరిమణి నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, నా సోదరుడు పోతి వెంకట మహేష్ గారు, అలాగే వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, అలాగే మన హైతా కిషోర్ గారు, మరి నా అభిమానులు, నా పెద్దలు వేదిక మీద మరి నెహ్రూ గారి కోసం కానీ, నా కోసం కానీ మరి 4 మాటలు మాట్లాడినందుకు అందరూ సంతోషం. రాజకీయాల్లో ఆరాటం కాదు, మెయిన్ పోరాటం ఉండాలి. మా సోదరుడు పోతు మహేష్ గారు అన్నట్టు పోరాటం ఉండాలి. ఆ పోరాటం మేము చిన్నప్పటి నుంచి పెట్టనే ఉన్నాం. అయితే గవర్నమెంట్ సమితిని అదృష్టం అనేది ఒక అదృష్టం ఏంటి, అందరికీ రావడం రాదు. అయితే మా మహేష్ గారు అన్నట్టు పోరాటాన్ని చేస్తాం, ఇప్పటికైనా చేస్తాం. కాబట్టి నా వెనకాతల మాత్రం నాకు అండగా పోతు మహేష్ గారికి, మా ఇతర గతంలో నెహ్రూ గారు కూడా నా కుడి భుజలో ఉన్నారు. కాబట్టి ఈ స్థాయికి నేను వచ్చాను.